ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో కొడుకు కోళ్ళు జైల్లో ఉంటే మొత్తం రాజమండ్రిలో కాపురం పెట్టేశారు ఆయన కోసం. ఆయన సపోర్ట్ ఇవ్వలేకపోతే అంత ఆరోగ్యంగా ఉండడు ఆయన. మీరు 76 ఏళ్ళు ఏదో అన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన జైల్లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నాడు. ఆయన భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటూ కూర్చున్నాడు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. అయ్యో నేనేంటి జైల్లో పడ్డానేంటి, ఇంత బాగా బ్రతికిన ముఖ్యమంత్రి గారు ఒక అల్లుని ఒక పెద్ద సూపర్ స్టార్ ఇయ్యంకొని, లేకపోతే నేను రాయలసీమలో ముద్దు పెట్టనే అని ఆయన ఏమీ ఇదవ్వలేదు. జరిగింది. నా మీద ఏం కేసు లేవు కాబట్టి అవి రుజువు కావు, దాని గురించి భయపడాల్సిందే లేదు. డోంట్ కేర్. మనం మళ్ళీ గెలిచిన తర్వాత, మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవరిని ఏ నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది, అక్కడ ఉన్న ముగ్గురులో ఎవరిని పెడితే బాగుంటుంది, ఆయన తీరిగ్గా ఎక్కువగా దాని మీద ఆలోచించుకోవడానికి అవకాశం దొరికింది కదా. వేరే ఎవరు కలవడానికి అవకాశం లేదు. వాళ్ళు ములాఖాత్ ఇచ్చినప్పుడు భార్యో బావమరిదో లేకపోతే ఇంకా ఎవరన్నా ప్రజలు వచ్చినప్పుడు కొద్ది సమయం తప్ప మిగతా అంతా ఖాళీగానే ఉంటాడు కదా.